అఖిల. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతం, సుశీలమ్మ గానం, శ్రీకృష్ణావతారం సినిమా నుంచి ఏమేమో అవుతోంది. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, వేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, వేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు. మూవలు పరవశించి సవ్వడి చేస్తున్నవి, సవ్వడి చేస్తున్నవి, ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు. నీలాల మప్పు తునక నేలకు దిగి వచ్చినా, నీలాల మప్పు తునక నేలకు దిగి వచ్చినా, నీలాల మప్పు తునక నేలకు దిగి వచ్చినా, ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా, ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా, ముంగిటనే నిలిచెనా. వావ్, చాలా బాగుంది అఖిల. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ చాలా చక్కగా పాడావు. ఎవ్రీథింగ్ ఈజ్ కట్స్ టువర్డ్స్ ది ఎండ్, ఎవ్రీ గమకం వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా స్వీట్గా ఉంది వాయిస్, నిజంగా పాడుతా తీయగా అన్నట్టు పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. అండ్ నీకు బాగా సూట్ అయిన సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. మధ్యలో చిన్న మాటలు కూడా చాలా చక్కగా చెప్పావు. అదే కొంచెం కష్టం అనుకున్నాను నేను, బట్ డెఫినెట్గా చాలా బాగుంది. నేను పర్ఫెక్ట్ సినిమా సింగర్ లాగా ఉండింది నాకు కళ్ళు మూసుకుని వింటే. టిపికల్ నారాయణ రెడ్డి గారి పాట. నీలాల మబ్బుతునకు నేలకు దిగి వచ్చిన ఆయనే రాస్తాడు. నీలం అంటే ఆయనకు చాలా ఇష్టం. నీలి కొర్రలు, నీలాల మబ్బులు, నీలి కళ్ళు, చాలా ఇష్టమైన మాటలు. హాయిగా, ఎంత నిజంగా హాయిగా ఏదో వెన్నెల్లో కూర్చున్నట్టుంది పాట వింటే. సింపుల్, ఓ హవైన్ గిటారు, మధ్యలో చిన్న ఫ్లూట్ క్లారినెట్, చిన్న వయలిన్ ఫ్రేసెస్, అంతే. ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ దట్ సింప్లిసిటీ ఇన్ సాంగ్స్ నౌ. పల్లవి వింటే మాత్రం ఇది నారాయణ రెడ్డి గారు ఇచ్చిన పల్లవి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నారాయణ రెడ్డి గారు ఎప్పుడు పాట రాస్తున్నా కూడా ఒక ట్యూన్తోనే అనేస్తారు ఆయన. ఏమేమో అవుతుంది అంటూ ఆయన పాడడం మొదలెడతారనమాట. అది అయితే ఇదే బాగుంది, ఇలాగే ఉంచుకుందామని దాన్ని తర్వాత అందరూ తీసుకుంటారు. ముఖ్యంగా టీవీ రాజు గారు, చలపతిరావు గారు దాన్ని, అలాగే కవి గారు అన్నారు కదా, దాన్ని పెట్టుకొని మనం తర్వాత డెవలప్ చేస్తామని చేయడం చాలా
రేలుపో తెలియని నా మనసు. ఇప్పుడు వచ్చిన యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దేర్. అది లిటిల్ హై ఫర్ యూ, ఐ అండర్స్టాండ్, బట్ ది పిచ్చింగ్ హ్యాస్ టు మనసు మనసు నా మీద కాన్సన్ట్రేషన్తో ఆ పంచమసు అన్నది స్లైట్లీ వేవరీగా ఉందన్నమాట పిచ్లో. దట్స్ ఇట్. అంతే. చక్కటి సింపుల్ లిరిక్, సింపుల్ మ్యూజిక్, హాయిగా సింపుల్ ప్రజెంటేషన్, సింపుల్ లిజనింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే.